డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ ఎక్స్ ఫైండ్ వై. అసలు ఈ ఎక్స్ ని వై ని ఎందుకు కనుక్కోవాలి? కోడి కనుక్కున్నామే అనుకో, ఆ కనుక్కున్న ఎక్స్ వై మనకి లైఫ్ లో ఎక్కడ ఉపయోగపడతాయి? ఏరా బాగా చదువుతున్నావా? చదువుతున్నానా? ఓ అవునా, ఏది ఆ బుక్ ఎలాగివ్వు. వాట్ ఈస్ డిఫరెన్షియేషన్? డిఫరెన్సియేషన్ అంటే డిఫరెన్సియేషన్ గుర్తుంది. దా తర్వాత చెప్పరా. అదే నాన్న, నోట్లో ఆడుతుంది కానీ బయట రావట్లేదు. సరేలే, బాగా చదివినట్టు ఉన్నావులే. ఈ చదువు గురించి కాసేపు పక్కన పెట్టు. నేను కూడా సినిమాకి వెళ్ళి చాలా రోజులైంది. ఊర్లో మంచి సినిమాలు ఏం ఆడుతున్నాయరా? అదే నాన్న, మన మహేష్ గారి థియేటర్ లో మహేష్ బాబు సినిమా ఆడుతుంది. అది తప్ప ఈ ప్రతాప్ థియేటర్, ఆ మంగ థియేటర్ లో సినిమాలు ఏం ఆడలేదు. ఇంక కృష్ణ కళ్యాణి కావేరి సినిమాలు ఉన్నాయి కదా, అవి పేరుకే 3 థియేటర్లు కానీ మంచి సినిమాలు ఏం ఆడలేదు. అందులో థియేటర్ కూడా చాలా వరస్ట్ మెయింటెనెన్స్ అనుకో. అవునా, నిన్న ఏదో కొత్త సినిమా రిలీజ్ అయినట్టుంది. దాని టాక్ ఎలాగుందరా? ఏం సినిమా నాన్న బాబు ఇది? ఈ పాన్ ఇండియా కల్చర్ వచ్చాక పెద్ద పెద్ద సినిమాలు గ్రాండియర్ కల్చర్ అంటున్నారు కానీ ఆ క్యూట్ క్యూట్ ఫ్యామిలీ స్టోరీలు, లవ్ స్టోరీలు తీయట్లేదు నాన్న. ప్రభాస్ కి డార్లింగ్ లాగా, ఎన్టీఆర్ కి బృందావనం లాగా, అంతెందుకు మన పవన్ కళ్యాణ్ ఒక ఖుషి లాగా అలాంటి సినిమాలు తీయడం మానేశారు నాన్న. అసలు కదేంట్రా? అదే నాన్న, ఓపెన్ చేయగానే కెమెరా ఒక పెద్ద సెట్ సైడ్ పోతుంది. అలా క్లైమాక్స్ లో కెమెరా ఆకాశానికి వెళ్ళి ది ఎండను పడుతుంది నాన్న. కానీ సినిమా పెద్దగా ఏం బాలేదు. మరి ఆ హీరో ఫీజు రేట్? ఆ హీరో ఒక్క సినిమాకి 5 కోట్లు తీసుకుంటాడు. నీకేమో మొన్న జరిగిన ఎగ్జామ్ లో అన్ని సబ్జెక్టులు కలిపిన 100 మార్కులు రాలేదు. నువ్వు ఆ హీరో ఫ్యూచర్ గురించి బాధపడుతున్నా. అంటే నాన్న అది పైగా ఇందాక చదివిన క్వశ్చన్ గుర్తులేదు గాని నిన్న చూసిన సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా కుక్క పెట్టుకోకుండా చెప్తున్నా. ఎలా బుక్ చెప్పానా? చిరంజీవి చిరంజీవే, ఆ గ్రేస్ ఎవరికే రాదు. ఏంట్రా? ఏం అవసరం లేదు, ఇక్కడే చదువుకో. వాడి దగ్గరికి వెళ్తే అర్థమైపోతాయా? బా వాళ్ళిద్దరికి డౌట్స్ ఏమైనా ఉంటే ఇద్దరు కలిసి తీర్చుకుంటారేమో. కలిసి చదువుకుంటానంటున్నారు కదా, పంపించండి. నీకు తెలియదు సత్యవతి, ఇలా కంబైన్డ్ స్టడీలకి వెళ్తానని చెప్పి నేను ఊర్లు తిరిగేవాడిని. అందరికి బుద్ధులు వస్తాయి ఏంటి? అబ్బా వెళ్ళనివ్వండి. సరే, బుద్ధిగా వెళ్ళి చదువుకున్నావా, మళ్ళీ ఇంటికొచ్చి పడుకున్నావా, ఇలాగే ఉండాలి. తిక్క తిక్క వేషాలు వేసావనుకో. బాయ్ నాన్న. పండు మళ్ళీ బాగుందిరా మీ ఇల్లు. నేను ఇంటికి షిఫ్ట్ అయ్యాక నువ్వు ఇదే కదరా రావడం? అవునరా, చాలా బాగుంది. ఎందుకు మీ అమ్మగారు ఎక్కడ? ఆషాఢం కదా, పుట్టింటికి వెళ్ళింది. మరి మీ నాన్నగారు? అదే మా అమ్మ పుట్టింటికి వెళ్ళింది కదా, మా నాన్న ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళిపోయాడు. అయితే ఇంట్లో ఎవరు లేరా? ఏమైందిరా? వెనకాల నుంచి ఎవరు వెళ్ళినట్టు? నువ్వు మరీరా బాబు, ఇంట్లో మన ఇద్దరమే ఉంటే వెనక నుంచి ఎవడెళ్తాడు? అంతే. ఏంట్రా అదలా ఉన్నావు, ఏమైంది? ఏంటోరా ఈ ఎపిసోడ్ అర్ధరాత్రి వైబ్స్ అన్ని తీసుకొస్తుంది. నోరు ముయ్యే, ఈ మధ్యన హారర్ ఫ్యాంటసీలతో బాగా బిజీ అయిపోయి నీకు అలా అనిపిస్తూ ఉంటది. మనం క్యూట్ క్యారెక్టర్స్ అని కూడా మర్చిపోయావు నువ్వు. అలా కాదురా, క్యూటే కానీ వైబ్స్ ఎందుకో ఎదురా అనిపిస్తున్నాయి. అవన్నీ కాదు, మనం వెళ్ళి చదువుకోవాలి ఫస్ట్, సరేనా? సరే. ఒరే బయటేమో గాలి వేస్తుంది, కిటికీలేమో తెరుస్తున్నాయి, అప్పుడు పేపర్లు ఎగరవా? నువ్వు నోరు మూసుకొని చదువుకో. ఈ క్వార్టర్లీ ఎగ్జామ్ కి నువ్వన్నా ఫస్ట్ రావాలి, లేదా నేనన్నా ఫస్ట్ రావాలి. సరేరా, నువ్వు చూస్తా ఉండు. మనం చూసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని అడుగుతారు.
ఒరే పండు, ఈ మ్యాథ్స్ బుక్ రాసినోడు ఖచ్చితంగా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్ అయి ఉంటాడు రా. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనుకో ఇంత దరిద్రంగా రాయడు కాబట్టి. ఒరే ఎవరో ఒకరు లాసేర్లే, నువ్వు చదువుకో. ఒరే చాలా సేపు నుంచి చదువుతున్నాం కదరా, బ్రెయిన్ కి బూస్ట్ కావాలి కదరా. ఒరే మా ఇంట్లో బూస్ట్లు గీట్లు ఏం లేవు. బాడీకి బూస్ట్ కదా, బ్రెయిన్ కి బూస్ట్. కాసేపు ఏదైనా గేమ్ ఆడుకుందాంరా. ఆహా గేమ్ అంటే ఏం కుదరదు. ఈసారి మనం ఫస్ట్ రావాల్సిందే. ఈ ఫస్ట్ సంగతి తగలయ్యా, ఈయన డిస్టర్బ్ చేయడానికైనా ఆ దేవుడు ఏమన్నా పంపిస్తే బాగున్నాం. ఒరే మీ నాన్నగారు వచ్చినట్టున్నారు. ఆ, ఆయన ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తే ఇంత గమ్మున రారే. బాగా చూద్దాం. ఎరా సొకయ్యరా? రే ఏరబాబు, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఏం లేదురా. మరి ఏం లేకుండా ఎందుకు వచ్చారా? అబ్బా ఆపరాని గుళ్ళు జోకులు. ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. దాంతో ఏం మాట్లాడినా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది. మీరు కోసం హెల్ప్ చేస్తారేమో అని వచ్చాను. ఇలాంటి వాటి బాగా ఇంట్రెస్ట్ రా. ఆ నీకు చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్. రే ఏరబాబు, ఆడ అలాగంటది కదా, నువ్వు లోపలికి వచ్చేయ్. అబ్బా ఈ ఫ్రిడ్జ్ ఒకటే. ఆ ఆ రే అలా కాదురా. ఏంటే వర్షం పడేలా ఉంది, వీడు ఇంకా రాలేదు. బా వాడేం చిన్నపిల్లోడు కాదు కదండి, వస్తాడులే. అది కాదే, బాగా మబ్బు పట్టింది కదా. గాలి బాగా వస్తుందండి, ఈ గాలికి వర్షం ఏం పడదు. నాకు పోపు మాడిపోతుందండి, నేను వస్తానండి. ఓరా ఇదేంట్రా ఉన్నట్టు ఎంత పెద్ద వర్షం. వాన అన్నాక ఉన్నట్టుండి కాకుండా 3 రోజుల ముందు ఉత్తరం రాస్తుందేట్రా. ఒరే నా బేబీ గురించి చూడండి రా, నేను వెళ్ళాలి. చూద్దాం లేరా అదంత పని. ఒరే పండు, ఇన్నారు గేమ్ ఆడదామంటే నువ్వు ఒప్పుకోలేదు. ఇప్పుడు చూడు వర్షం పడుతుంది, బయటికి వెళ్ళడానికి లేదు. ఈ వర్షం గోలకి మనం చదివినా పెద్ద ఎక్కదు. ఆట ఆడుకుందాం రా, ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా. ఒరే రాత్రిపూట వచ్చే పిచ్చి కుక్కలకి ఎలా తగ్గుకున్నావేట్రా బాబు నువ్వు. అయినా లోపల ఇప్పుడు ఏమాట ఆడుతావు చెప్పు. ఒరే ఈ ఆటలోకి వెళ్ళు, నాకు పడవు. అవతల మా బేబీ వెయిటింగ్, నేను వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళావనుకో, నీ ఫోన్ నా చేతిలో ఉంది. నీ బేబ్స్ అందరితో సెట్టింగ్ చేసి నీకు వాళ్ళకి బ్రేకప్ చేస్తాను. ఒరే ఇది బ్లాక్ మెయిల్ కాదు పండుగ ఏమన్నా అన్నాడా? బ్లాక్ మెయిల్. నీతో పెద్ద వచ్చిందిరా బాబు పులి. ఏం మాట్లాడదాం? అది పండుగ చెప్పాలి. ఏమన్నారా ఆడుకోవడానికి? ఏముంటారా? ఏమీ లేవు. ఏమీ లేకుండా ఎందుకుంటారా? చెస్ బోర్డు ఉందా? లేదు. క్యారం బోర్డు ఉందా? లేదు. పోనీ వైకుంఠ పాలన ఉందా? ఏం లేవురా బాబు. అయితే ఓ పని చేద్దాంరా, లూడో ఆడేద్దాం. ఒరే పండు అలా చూడరా, ఇదేదో తేడా కొడుతుందిరా. నీకు అన్నట్లకి భయమారా బాబు. బయట వర్షం కురుతుంది కదా, బ్రిడ్జ్ కి సలేసి వణుకుతుంది. అలా కాదురా రే పండు, అలా కాదు. ఆ ఫ్రిడ్జ్ లో ఏదో ఉంది. ఏం లేదురా. మా అయితే ఐస్ క్రీమ్ డబ్బాలో కొత్తిమీర వేసి ఎట్టుంటది మా అమ్మ, అది ఉంటది. అలా కాదురా, వెళ్ళి చూద్దాం పదా. నువ్వు ఏం వినవరా బాబు. చూసావా ఏమైనా ఉందా? అమ్మయ్య ఏం లేదని తెలిసిపోయింది కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఆడుకోవచ్చు. లూడో బోర్డు మన దగ్గర లేదు కదరా బాబు. పర్లేదురా, వీరబాబు గారి ఫోన్ ఉంది కదా, అందులో ఆడేద్దాం. నా బేబ్స్ కాల్ చేస్తే జాగ్రత్త చేయనిరా, ముగ్గురు కలిసి మాట్లాడేద్దాం. ఏట్రా ఈ ఫోన్ ఆన్ అవ్వట్లేదు? నాకేం తెలుసు, నీ దగ్గర ఉంది కదా. ఆనోపతలరా నా బేబ్స్ ఎన్నిసార్లు కాల్ చేసిరేటో. ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటది కదా, ఛార్జింగ్ పెడితే ఆన్ అవుద్ది. అంటే ఏదో ఉందిరా, ఇంకేదో ఉంది. ఒరే వర్షాకాలంలో కరెంటు పోదా? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ముందు కొవ్వ తెలిగిద్దాం. ఇంకా ఆడే ప్రోగ్రాం ఏం లేవు కదా, పడుకుందాం పోదండి. ఫోన్ లో లేకపోతే ఎట్రా, మనమే ఖర్చు మీద తీసుకొని ఆడేద్దాం. ఒరే ఖర్చు మీద గీత పడితే మా అమ్మ చేతిలో నాకు వాతలు పడతాయి. అయితే పని చేద్దాం రా, పెన్ తీసుకొని పేపర్ మీద గీద్దాం. ఒరే పండు ఆడు చెప్పినా కదా, ఆడు చెప్పింది. మరి దీనికి గవ్వలో గవ్వలేదురా, సెంత పెట్టాలి చాలు కదా. ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆయన సజమ్మ ఆడాలంటే నలుగురు ఉండాలి కదరా. ఏం పర్లేదు, మీరిద్దరు ఒక జట్టు, నేను ఒక్కనే 2 సార్లు వేస్తాను. అలాగే ఎలా కుదురుద్దురా? ఎందుకు కుదరదురా? నువ్వు నేను ఒకే టీమ్ లో క్రికెట్ ఆడుతున్నప్పుడు మీ అమ్మ పిలిచిందని నువ్వు వెళ్ళిపోతే నేను నీ బదులు ఎడం చేస్తే బ్యాటింగ్ ఆడలేదా? ఇది కూడా అంతే. నువ్వు చెప్తా వినవురా. సర్లే నీకు నచ్చినట్టు కానీ
అమ్మా ఒరే నువ్వు చెప్పింది నిజమే. ఏదో ఉంది ఇంట్లో. మరి ఇంకా చూస్తుంటా పరిగెట్టు. భయపడకండి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. రండి, నువ్వు ఇది మా ఇల్లే. అలా ఎలా ఒప్పుకుంటాను? ఇది మా ఇల్లు. దయ్యంతో ఆర్గ్యుమెంట్ చేస్తావేట నువ్వు. మీది ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఈ ఇంట్లోనే నేను నా ఫ్రెండ్స్ ఉన్నాం. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావు? మేము కొనుక్కున్నాం కదా, ఎక్కడి నుంచి వెళ్ళు. అలా ఎలా వెళ్తాను? గేమ్ స్టార్ట్ చేశారు కదా, దాన్ని పూర్తి చేయండి, వెళ్తాను. అది ఎలా కుదురుతుంది? ఆట మనుషులతో ఆడుకుంటాం, దయ్యాలతో కాదు. రేయ్, మీ ప్రతాపాన్ని ఎవరి దగ్గర చూపిస్తున్నారా? ఆయన అడిగింది ఒక ఆట కదా, ఆడేద్దాం కదా. ఇదిగో దయ్యం బ్రో, ఆట ఆడేస్తే మమ్మల్ని వదిలేస్తావు కదా. ఆట ఆడితే కాదు, ఆట ఆడాలి, వీళ్ళు మన మీద గెలవాలి, అప్పుడే వదిలిపెడతాను. ఓ సంతేనా? ఒరేయ్, నేను ఉన్నాను కదా, మీరు గెలిచిద్దరు కానీ. అలా అని నువ్వు వాళ్ళకి సపోర్ట్ గా చేస్తే మీ ముగ్గురు అదిగో అదే దూలానికి అస్థిపంజరంలా వేలాడుతారు. మాకేం ఉయ్యాలు లేవు ఏంటి ఇక్కడ ఆడటానికి? అలాగే చేద్దాం. రే పదండి, వెళ్ళి ఆడేద్దాం. రండి బ్రో, మనిద్దరం అలా ఒకటినే కదా. పదండి.